ఈ పియర్సింగ్ గన్ ఎవరికి తెలియని వాళ్ళు అంటూ ఉండరండి. పియర్సింగ్ గన్ కానీ పియర్సింగ్ గన్ అనేది వాడడం అనేది మాల్ ప్రాక్టీస్ అనండి. అది అంత కరెక్ట్ కాదు. ఎప్పుడంటే ఈ యొక్క పియర్సింగ్ గన్ను ఆటోక్లేవ్ చేయలేమండి, నీట్గా ఉంచలేము. ఒకవేళ ఒకరికి ఇన్ఫెక్షన్ ఏమైనా ఉంది చేసిన వాళ్ళకి అంటే తర్వాత చేసుకున్న వాళ్ళందరికీ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే అది ఆటోక్లేవ్ చేయలేము కాబట్టి. సెకండ్ థింగ్ ఏంటంటే ఆ పియర్సింగ్ గన్ను నొక్కుతున్నప్పుడు క్రష్ చేసేస్తుందండి టిష్యూస్, ఎందుకంటే స్టడ్తో పాటు పెడుతున్నాం కాబట్టి. అదే నీడిల్ పియర్సింగ్ అనేది యూస్ఫుల్, దాంతో ట్రామా అనేది దెబ్బ అంతా ఉండదు, హీలింగ్ ఉంటుంది. లేకపోతే ఒక్కసారి ఎవరికైనా వేరే వాళ్ళకి ఇన్ఫెక్షన్ వేరే వాళ్ళకి వచ్చింది అనుకోండి, ఇలాగే చెవులు అయిపోద్ది. అండ్ పస్ అయినా అవ్వచ్చు అది, ఆర్ సీరోమా అంటాం, బ్లడ్లోనే మంచి నీరు ఉంటుంది చూసారా, అలా పట్టేస్తూ ఉంటుంది. దాన్ని ఇంకా ట్రీట్ చేయలేదనుకోండి క్యాలీఫ్లవర్ ఇయర్ అవుతుంది. అంటే ఏంటంటే పర్మనెంట్ డిఫార్మిటీ, ఏంటంటే షేప్ మారిపోతుంది ఇయర్ది, ఇంకా పర్మనెంట్